ఆంధ్రప్రదేశ్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రామీణ బ్యాంకు నుంచి స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై 2026 జూలై 1 నుంచి సర్వీస్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ ప్రకటించింది. మహిళలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 5 లక్షలకు పైబడిన రుణాలపై వడ్డీ రేటును కూడా తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న 13% వడ్డీని 12% తగ్గిస్తున్నట్లు తెలిపింది. తాజా నిర్ణయంతో అధిక మొత్తంలో రుణాలు తీసుకున్న స్వయం సహాయక సంఘాలకు కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే రుణాలపై వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఛార్జీలు, ఇన్స్పెక్షన్ ఛార్జీలను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తూ ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఇప్పటికే చర్యలు చేపట్టాయి. ఇదిలా ఉంటే బ్యాంకు రుణాలపై ప్రభుత్వం అందించే 0 వడ్డీ పథకం ప్రయోజనాలు పొందాలంటే రుణ వాయిదాలు నిర్ణీత గడువులోగా చెల్లించడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. సమయానికి వాయిదాలు చెల్లించిన స్వయం సహాయక సంఘాలకే ఈ రాయితీలు పూర్తి స్థాయిలో వర్తిస్తాయని తెలిపారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో గ్రామీణ బ్యాంకుల్లోని సుమారు 2.75 లక్షల మహిళా సంఘాలకు భారీ ప్రయోజనం కలుగుతుందని అంచనా. ఇప్పటికే డ్వాక్రా సంఘాలని బలోపేతం చేయడంతో పాటు వారి ఉత్పత్తులకు అంతర్జాతీయంగా మార్కెటింగ్ కల్పిస్తూ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వీటికి కొనసాగింపుగా ఇప్పుడు ఈ నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ విషయంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులలో డ్వాక్రా మహిళలు పొందే రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను రద్దు చేయడం జరిగిందని, అలాగే ఇన్స్పెక్షన్, పాస్బుక్ ప్రింటింగ్, క్యాష్ హ్యాండ్లింగ్ రుసుములను కూడా రద్దు చేసినట్లు తెలిపారు. జూలై 1వ తేదీ నుంచి స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై ఎలాంటి సేవా రుసుములు వసూలు చేయవద్దని బ్యాంకులకు సూచించినట్టు స్పష్టం చేశారు. ఎస్బీఐ, యూనియన్ బ్యాంకులు డ్వాక్రా మహిళలకు ఇచ్చే ప్రాసెసింగ్ ఫీజును ఇప్పటికే మాఫీ చేశాయని, ఇతర బ్యాంకులు కూడా అన్ని రకాల సేవా రుసుములను మాఫీ చేయాలని మంత్రి కోరారు. ఏపీ మహిళల పొదుపులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. 2025 సంవత్సరం మార్చి 31 నాటికి ఏపీలోని డ్వాక్రా సంఘాల మహిళలు బ్యాంకుల్లో 15,917 కోట్లు పొదుపు చేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఇది దేశంలోనే అత్యధికమని, ఏపీలోని 1.23 కోట్ల మంది మహిళలు దీనిలో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు.